పాకిస్తాన్ మంత్రులు దేశానికి ఏం చెప్తున్నారంటే తీవ్రవాదుల వల్ల బాధింపబడ్డ దేశమని అంటున్నారు. ఆరిఫ్ గారు, మళ్లీ మంత్రులందరూ చెప్తున్న మాట ఒకటే, అంటే తీవ్రవాదుల వల్ల మాకే నష్టం జరుగుతోంది. 1 సంవత్సరం పాటు తీవ్రవాదుల వల్ల 1000 సార్లుకు పైగా దాడులు జరిగాయి. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ బందీగా మారింది. మరి అలాంటప్పుడు పాకిస్తాన్ టెర్రరిజంకి ఎలా మద్దతిస్తుంది? వాళ్ళు అలా చెప్తున్నారంటే మేమే బాధింపబడ్డవాళ్లం అని ఒక పాత సాన్నిహిత్యం బయటకొస్తుంది. कि जब आप दुर्भावना से किसी और के लिए गड्ढा खोदते हैं तो आप उसमें खुद गिर जाते हैं. వీళ్ళని నేను విక్టిమ్ అని ఎందుకు అంటున్నానంటే దానితో కలిపి ఇంకొక విషయం కూడా ఉంది. మాకు అమెరికా చెప్పడం వల్ల దానికి మేము అంటే మీరు ఖ్వాజా అజీజ్ గారు చెప్పింది విన్నారా? అంటే 30 సంవత్సరాలుగా అమెరికా మాట విని మేము కూడా ఈ నీచమైన దారుణంగా తీవ్రవాదులను సృష్టించాం. మీరు తీవ్రవాదులుగా జీవితం సాగిస్తుంటే ఎలా లేదనుకున్నా వాళ్లు సాగించే ఆ తీవ్రవాద కార్యకలాపాలన్నీ కూడా అవన్నీ ఎక్కడికి వెళ్తుంటాయి? అదే మీరే పంపించారు కదా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని. మీరు వాళ్ళకి ఫుల్ మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత సోవియట్ యూనియన్ నుంచి బయటకొచ్చాక వాళ్ల ఆయుధాలు కూడా తిరిగి వచ్చేశాయి. మీరు వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఫోర్సెస్నిచ్చినా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు కదా. మీరు వాళ్ళకి స్వతంత్రాన్ని ఇచ్చేశారు. వాళ్లకి మీరు ప్రోత్సాహాన్ని కూడా కలిగిస్తున్నారు. అదేమిటంటే అది వాళ్ల పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు దారిగా వచ్చి ఇండియాలో దూరిపోయారు. ఇప్పుడు జరిగిన అదే సంఘటన ప్రజలకు ఇంతకు ముందు జరిగిన సంఘటనలేవీ గుర్తుండవు. ఇంకొక విషయాన్ని మీరు గమనిస్తే రష్యా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని విడిచిపెట్టి బయటకొచ్చాక ఒసామా బిన్ లాడెన్ అప్పుడు ఉన్న తాలిబాన్ ఇప్పుడున్న తాలిబాన్కి వ్యత్యాసం ఉంది. అయితే అప్పుడు ఆయన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు కాబూల్లో కూడా ఈ విషయం నిర్ధారణ అయింది. అదేంటంటే ఇప్పుడున్న ముజాహిదీన్కు అర్థం టెర్రరిస్టులు అని. అయితే అప్పుడున్న ముజాహిదీన్ అర్థం ఏంటంటే ప్రజల మనసులో ప్రేమ. అంటే అక్కడ ఆ ప్రత్యర్థుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్లతో వాళ్ళు యుద్ధం చెయ్యాలి, వాళ్లని హతమార్చాలి మోసం చేసి. తీవ్రవాదులంటే ఏంటి అర్థం? సైన్యాన్ని తీసుకురావడమే. మీరు యుద్ధం చెయ్యాలని అనుకుంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో గొడవ పడుతున్నారు. అవును, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో కూడా గొడవ పడుతున్నారు కదా. వాళ్ళు ఒక స్టేట్మెంట్ని ఇచ్చారు, ఏంటంటే ముజాహిద్దీన్ సైన్యాన్ని కాశ్మీర్ వైపు తిప్పాం అని. సో ఇది నేనన్న మాట కాదు. ఇది పాకిస్తాన్లో ప్రసిద్ధి చెందిన పత్రిక ద్వారా తెలిసింది. వాళ్లు టెర్రరిజం గురించి ఒక పుస్తకం రాశారు. దాన్ని వాళ్ళు ఆ పుస్తకంలో వివరంగా పొందుపరిచారు. ఒకవేళ మీరనుకుంటే వీళ్ళందరినీ కూడా సివిలైజ్డ్గా మారుస్తారు, ఇంకా తీవ్రవాదులుగా కూడా మారుస్తారు. వాళ్లకున్న ఆయుధాలన్నిటినీ కూడా బయటపెడతారు. దానికోసం ఒక ఫోర్స్నే క్రియేట్ చేయాల్సి ఉండాలి కదా. దానికోసం ఒక ఎంప్లాయ్మెంట్ సృష్టించాలిగా. మీరు వాళ్ళకి ట్రైనింగుని ఇస్తారు, మీరిచ్చే ఆ ఆయుధాలు కూడా వాళ్ల దగ్గరే ఉంటాయి. వాళ్ళు వాటిని ఎలా ఉపయోగించాలి? ఒకవేళ మీరు విక్టిమ్గా ఉంటారు. ఎందుకు విక్టిమ్గా ఉన్నారంటే మీరు వేరే వాళ్ల కోసం గొయ్యిని తవ్వారు, కాని మీరే ఆ గోతులో పడిపోతున్నారు కదా. కానీ ఆరిఫ్ గారు, పహల్గాంలో జరిగిన ఈ దాడి ప్రజల్ని ఎంతగా భయపెట్టిందంటే ఫారూక్ అబ్దుల్లా గారు చాలా సంవత్సరాలుగా చెప్తూ వచ్చారు, పాకిస్తాన్తో మనం గొడవ పడకూడదు, సామరస్యంగా మాట్లాడాలి అని. కానీ ఇవాళ ఆయనే ఏమంటున్నారంటే వీళ్లతో మాట్లాడి మనం గెలవలేని చెప్పారు. ఫారూక్ గారు చెప్పిన విషయం విని నేను చాలా సంతోషపడ్డాను. నేను నిజమే చెప్తున్నా. చాలా రోజులుగా నా మనసులో ఒక ఆలోచన ఉంది. పాకిస్తాన్ ప్రజల మనస్సుల్లో ఎటువంటి దురుద్దేశం ఉండదు అని. అదే నేను చెప్తాను. నా ఒకే ఒక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే మన అటల్జీ వాజ్పేయి పాకిస్తాన్ వెళ్తున్నప్పుడు దానితో పాటు నన్ను కూడా కలిపారు. అయితే నాకు వెళ్లడం ఇష్టం లేదు. అయితే నేను చెప్పింది ఏంటంటే నా యొక్క టైం, నా ఎనర్జీ రెండూ వేస్ట్ అని. అయితే ఆయన దీనికి అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదు? అక్కడున్న ప్రజలు అర్థం చేసుకుంటారని నేను అనలేదు. అదేంటంటే ఆర్మీ యొక్క ప్రీమియం పొజిషన్ గురించి వాళ్ళు ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ప్రపంచంలో దేశం ఉంది, ఆ దేశానికి ఆర్మీ ఉంది అని. పాకిస్తాన్లో ఒక సైన్యం ఉంది, వాళ్ళకొక దేశం ఉంది. వాళ్లు దాన్ని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. వాళ్ల ఇంపార్టెన్సీని ఏ విధంగా చూడాలంటే మమ్మల్ని ఇండియా ధ్వంసం చేస్తుంది అని అన్నట్టుగా, అంటే ఆర్మీని ఇంకా బలోపేతం చెయ్యాలి.
ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రమాదంలో ఉన్నారనుకున్నారు. అదేంటంటే వాళ్లకి ఎగినెస్ట్గా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఈ పెహల్గాం విషయంలో కూడా వేరే ఏదైనా చేయొచ్చు. పెహల్గాం, ఆసిఫ్ మునీర్ యొక్క స్టేట్మెంట్. ఆ తరువాతే పెహల్గాంలో యుద్ధం. కానీ వాళ్ళ స్పీచ్లో 3 విషయాలు ఉన్నాయి. అవును, కశ్మీర్ ఉంది, కల్మా ఉంది, హిందూకి వ్యతిరేకంగా అల్లరి కూడా చేశారు. ఈ 3 విషయాలు అక్కడ ఉన్నాయి. కానీ వీటన్నిటినీ దాటి మన దేశంలో కొంతమంది ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన ఒక సీనియర్ లీడర్. ఆయన ఏమన్నారంటే పాకిస్తాన్ వాళ్ళతో మనం మాట్లాడాలి, గొడవపడి ప్రయోజనం లేదంటున్నారు. నన్నడిగితే ఆయన కర్ణాటకాని బాగా చూస్తే చాలు. అదే ఆయనకు సరైన జవాబు. ఇంకే ఉంటుంది మాట్లాడడానికి ఇందులో. మీరు మాకు చాలా విషయాలు చెప్పారు, కానీ నేను మాత్రం ఒకేక ప్రశ్న ఎయిర్ మార్షల్ గారిని అడగాలనుకుంటున్నాను. అసౌద్దీన్ ఓవైసీ ఒక సలహా ఇచ్చారు. అదేంటంటే 2 సార్లు ఇంట్లోకి చొరబడి చంపారు. ఈసారి ఇంట్లో చొరబడ్డం కాదు, ఏకంగా అక్కడే కూర్చోవాలని ఆయన అన్నారు. ఆయన ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. అది ఎలా కూర్చోవాలో, ఎక్కడ కూర్చోవాలో కొద్దిగా డిస్కస్ చేసి నిర్ణయించాలి. కానీ నాకు సంబంధించినంత వరకు ఇది ముందు కన్నా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. ఐడియా బాగుందని చెప్తున్నారా? ఐడియా బాగుంది. ఎప్పుడు చేస్తారో తెలీదు. అది చెప్పలేం. చెప్పండి. నేనంటాను, అసాసుద్దీన్ ఓవైసీ సార్ చెప్పిన విషయాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. కానీ నాకనిపించిందేంటంటే అక్కడ ప్రస్తుతం ఎలా ఉందంటే, అదేంటంటే బంగ్లాదేశ్ మాదిరిగానే మీరిక్కడ ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలి. అమాయకుల్ని చంపేదాన్ని ఆపాలి. బెంగాలీలు కూడా లోపలికి దూకారు. మేమేమి ఆక్రమించుకోలేదు, వాళ్లే వచ్చి దూకారు. వాళ్లంతట వాళ్లే వచ్చేశారు. ఈరోజు పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి. అక్కడున్న ప్రజల కోపం అంతా ఆ సైన్యం మీదే చాలా ఎక్కువగా ఉంది. కాని వాళ్లని ఎదిరించడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఎంపిక చేసిన వాళ్లని బందీలుగా చేస్తున్నారు. ఒక సామాన్య ప్రజలు ఏం చేయగలరు? ముందు బయటకొచ్చి ఏదైనా ఒక దారిని వెతికితే వాళ్లకి స్వాతంత్ర్యం అనేది తప్పకుండా లభిస్తుంది. ఈసారి అది ఖచ్చితంగా జరుగుతుంది.